కూడా ప్రభువైన యేసుక్రీస్తు నామములో వందనాలు చెల్లిస్తాను. అందరికీ వందనాలు. మరి గమనించండి, దేవుడు మనల్ని ఈ రోజున నిలవబెట్టి ఆయన సన్నిధిలో నిలవబెట్టారు. ప్రభు మనకి ఇచ్చినట్టి గొప్ప కృపను బట్టి దేవాతి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నారు. హల్లెలూయా. మరి గమనించండి, రోజులు చాలా భయంకరంగా ఉన్నాయి. ఒక మనిషి అనేవాడు ఎప్పుడు ఎలాగైనా చనిపోయే పరిస్థితి మనం సమాజంలో చూస్తున్నాం. గడిచిన రోజున మీరు న్యూస్లో చూసుంటారు, కోల్కతా ప్రాంతంలో, మయన్మార్ ప్రాంతంలో భూకంపాలు, పెద్ద పెద్ద బిల్డింగ్లు. లైవ్లో ఆ వీడియో వాళ్ళు దాన్ని తీసినప్పుడు ఆ సోషల్ మీడియాలో చూస్తున్నప్పుడు పెద్ద బిల్డింగ్లు అక్కడికక్కడికే కూలిపోవడం, జనాలు పరిగెత్తడం, చుమించుగా 100 మంది చనిపోయినట్లుగా, 100 మంది గాయపరచబడినట్లుగా సమాచారం న్యూస్లో తెలుస్తూ ఉంది. అంటే ఆపద చూడండి, విపత్తు చూడండి ఎలాగొస్తుందో. చనిపోయిన వాళ్ళు చిన్నవాళ్ళు ఉన్నారు, పెద్దవాళ్ళు ఉన్నారు, ఎంతోమంది వయసుతో సంబంధం లేకుండా ఉండొచ్చు. గడిచిన దినాల్లో మీరు న్యూస్లో చూస్తుంటారు, ఒక దైవ సేవకుల్ని అత్యంత కిరాతకంగా చంపేయడాన్ని, మరణించాడు. ఒక దైవ సేవకుడిని కిరాతకంగా ప్లాన్ చేసి చంపేయడం. ఇవన్నీ కూడా మనం చూస్తూ ఉంటే మరణం అనేది మనిషిని ఎట్లాగైనా సమీపిస్తుంది. ఆ పరిస్థితుల్ని మనము అర్థం చేసుకొని ఈ లోకంలో మనం ఎలాగుండాలంటే ధైర్యవంతులుగా మనం జీవించాలి, భయం లేకుండా బ్రతకాలి. అంటే గౌరవం లేకుండా కాదు, లెక్క లేకుండా కాదు, కానీ ఈ లోకపరమైన శ్రమల గురించి, ఈ లోకపరమైన కష్టాల గురించి ధైర్యము విడిచిపెట్టకుండా మనం బ్రతకాలన్న విషయాన్ని సేవకునిగా మీకు తెలియజేస్తున్నాను. ఎందుకంటే భయం అనేదంట ఒక మానసిక వేదనకు గురి చేస్తుంది. ఈ భయం అనేది ఆందోళనకి మూల కారణం అని దేవుని వాక్యం సెలవిస్తుంది. ఈ భయం అనేది మనిషిని నిర్జీవంగా చేస్తుంది, ఏ పని చేయనివ్వకుండా కూడా కృంగజేస్తుంది. అయితే ఈ రోజున నేడు మనుషులకి భయం రోజు భయంతోనే బ్రతుకుతున్నారు. ఏం భయం? అప్పులను బట్టి భయం, అనారోగ్య సమస్యలను బట్టి భయం, శత్రువులను బట్టి భయం, ఉద్యోగాలను బట్టి, చదువుతున్న చదువును బట్టి, ఉద్యోగంలో పనిచేసేటప్పుడు కలిగే ఆటంకాలను బట్టి, జరగవలసిన పనుల గురించి, కుటుంబ బాధ్యతల గురించి ఈ రోజున మనుషులు భయపడిపోతూ ఉన్నారు. ఏమవుతుందో, ఎలా జరుగుతుందో, నా పరిస్థితి ఏమవుతుందో అన్న ఆలోచన, దిగులు మనిషిని ఆందోళనకు గురి చేసి ఎంతో నష్టపరుస్తున్నట్లు సమాజంలో మనం చూస్తూ ఉన్నాం. అయితే వీటన్నిటికీ భయపడే మనిషి భయపడని విషయం ఒకటి ఉంది. అన్నిటికీ భయపడే మనిషి భయపడని విషయం. దయ్యానికి కూడా మనిషి భయపడతా? చెప్పండి, భయపడతాడా? ఎందుకంటే ఆ అపవాదిని గురించి మనిషికి హృదయంలో కొన్ని అంచనాలు ఉంటాయి. వికృతంగా ఉంటుంది, అంధకారంగా ఉంటుంది, భయంకరంగా ఉంటుంది, ఇంకెట్లాగో ఆ కారణాలను బట్టి అపవాదిని గురించి మనుషులు భయపడతారు. వినండి, అప్పుల గురించి భయపడేవాళ్ళు, బాధ్యతల గురించి భయపడేవారు, ఉద్యోగాల విషయంలో భయపడేవారు, శత్రువుల గురించి, అనారోగ్యాల గురించి, ఇంకోటి ఎన్నో రకాలైన వాటి గురించి భయపడే మనుషులు. భయపడని విషయం ఏదైనా ఉందంటే అది దేవుని విషయం. ఈ రోజున మనిషి దేనికి భయపడటం లేదంటే దేవునికి భయపడటం లేదు. ఒక విషయం చెప్పమంటారా? పై వాటికి మనం భయపడుతున్నాం, అప్పులు, బాధ్యతలు, శత్రువులు, మనుషులు, ఇంకోటి ఎక్సెట్రా. కానీ దేవునికి మనం భయపడటం లేదు. ఎవరైతే దేవునికి భయపడుతారో వారు పైన వాటన్నిటికీ భయపడరు. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే 23వ కీర్తన 4వ వచనంలో దావీదు అంటాడు, గాఢాంధకారపు లోయలో నేను సంచరించినా
ఏ అపాయమునకు భయపడను. ఇక్కడ ఆయన అంటాడు, గాఢాంధకారపు లోయ, లోయ శ్రమలకు సాదృశ్యం. ఈ శ్రమలకు, అపాయాలకు నేను భయపడను అని దావీదు మాట్లాడుతూ ఉన్నాడు. ఆలోచన చేస్తే ఈ దావీదు ఒక గొర్రెల కాపరి, గొర్రెలను మేపేవాడు. ఈయనలో నుంచి వచ్చే మాట ఏంటంటే, శ్రమలకు కానీ అపాయాలకు కానీ భయపడను అన్నట్లు. అది ఎలాంటి పరిస్థితి వచ్చినా నేను బెదరను అన్నట్లుగా ఈయన మాట్లాడుతున్నాడు. ఒకసారి అబీమెలెకు నొద్ద దావీదు ప్రాణభయం చేత వెర్రివాని వలె ప్రవర్తించినప్పుడు, అలాగ ప్రవర్తించి అక్కడి నుంచి తరిమివేయబడినప్పుడు దావీదు ఏమని కీర్తన రాశాడంటే, 34వ కీర్తన 4వ వచనం మనను గమనిస్తే, నాకు కలిగిన భయములన్నిటి నుండి దేవుడు తప్పించాడు. ఎందుకంటే నేను దేవుని యొద్ద విచారణ చేశాను, దేవుని దగ్గర ఉన్నాను కాబట్టి నాకు కలిగిన భయములన్నిటి నుండి దేవుడు నాకు విడుదల, విముక్తిని దయచేశాడని మాట్లాడుతున్నాడు. దావీదును గురించి ప్రత్యేకించి మీతో నేను చెప్పాలంటే, దావీదు ఎప్పుడు ప్రజల్లో హీరోగా కనిపిస్తాడు, ఎప్పుడు దావీదు ప్రజలందరి దృష్టికి ఘనంగా కనిపిస్తాడంటే, సమస్యకు ఎదురాడి నిలిచినప్పుడు, సమస్యకు జంకినప్పుడు కాదు, సమస్యకు భయపడినప్పుడు కాదు, సమస్య అని తెలిసినప్పుడు దానికి ఎదురుబడి నిలబడ్డాడే, అప్పుడు దావీదు ఆ సమాజంలో, ఆ ప్రాంతంలో, ఆ రాజ్యంలో గొప్ప వ్యక్తిగా కనుపరచబడ్డాడు. అవును, ఆ ఇజ్రాయేల్ ప్రజలందరికి కూడా అది సమస్యే. ఫిలిస్తీన్ల ప్రాంతంలో చిన్నతనం నుండి యుద్ధాభ్యాసం చేసిన ఫిలిస్తీయుడైన గొల్యాతు ఉదయం సాయంత్రం ప్రతిరోజు ఇజ్రాయేల్ దగ్గరికి రావడం, వారి ముందు నిలబడ్డం, మీలో ఎవడైనా మగాడుంటే నాతో వచ్చి యుద్ధం చేయండి, నేను కానీ ఓడిపోతే మా ఫిలిస్తీన్లంతా మీకు దాసులం అయిపోతాం, మీరు కానీ గెలిస్తే, నేను కానీ గెలిస్తే మీరంతా నాకు దాసులు అవ్వాలని సవాలు విసురుతూ ఉన్నాడు. ఎప్పుడు? ఉదయం సాయంత్రం ప్రతిరోజు జరుగుతున్న పరిస్థితి. ఏ ఒక్కరూ కూడా ఆ గొల్యాతు సవాలును స్వీకరించిన వారు కాదు. ఉదయం సాయంత్రం తిట్టించుకుంటా ఉన్నారు, అవమానపరచబడుతూ ఉన్నారు, గేలి చేయబడుతూ ఉన్నారు, సమస్యను చూచి భయపడిపోతూ ఉన్నారు. అక్కడ రాయబడుతుంది మాట, 1 సమూయేలు 17వ అధ్యాయము 10వ వచనములో, సౌలు రాజుతో సహా ఇజ్రాయేల్ అందరూ కూడా హడలిపోయారు, భయపడ్డారు. సౌలు రాజు కూడా చాలా ఎత్తు, 6 ఫీట్ పైన ఉంటాడు, చాలా మంచి ఉన్నత దేహుడు, మంచి బలమైన వ్యక్తి. అలాంటి మనుషులతో సహా ప్రతి ఒక్కరూ సమస్యకు భయపడిన వాళ్ళే, ప్రతి ఒక్కరూ సమస్యను చూచి జంకిన వారే, ప్రతి ఒక్కరూ సమస్యను చూచి బలహీనపరచబడిన వారే. అయితే ఒకరోజు నా సమస్యను గురించి తెలుసుకున్న దావీదు ఏమని మాట్లాడుతున్నాడు అంటే, 1 సమూయేలు 17వ అధ్యాయము 26వ వచనాన్ని మీరు చూస్తే, అక్కడ ఒకసారి ఆ మాటలు చదవండి. 1 సమూయేలు 17వ అధ్యాయము 26వ వచనం. 1 సమూయేలు 17వ అధ్యాయం 26వ వచనం. దావీదు, జీవము కలిగిన దేవుని సైన్యములు తిరస్కరించుటకు ఈ సున్నతి లేని ఫిలిస్తీయుడు ఎంతటివాడు, వాణ్ణి చంపి ఇశ్రాయేలీయుల నుండి ఈ నింద తొలగిస్తానని దావీదు మాట్లాడుతున్నాడు. చూడండి, దావీదు అంటున్నాడు, ఈ నింద తొలగించిన వానికి బహుమతి ఏంటి అని దావీదు అన్నాడు. కానీ బహుమతి కోసం దావీదు ఆ పని చేయలేదు. కానీ దేవుని బిడ్డలు నిందించబడుతున్నారు, అవమానపరచబడుతున్నారు, సమస్యగా తలంచుతున్నారు,
ప్రతి దినం ఈ సమస్య ద్వారా నలిగిపోతూనే ఉన్నారు. అలాగా గొల్లియాతు ఎట్లా చేసాడో తెలుసా? 40 రోజులు, ఎన్ని రోజులండి? 40 రోజులు తన్ను తాను ఇజ్రాయేలుకి అగుపరుచుకుంటూ ఉదయం సాయంత్రం సవాలు విసురుతూ భయంకరంగా ఇజ్రాయేల్ని మాట్లాడుతూ దూషిస్తూ హేళన చేస్తూ గేలి చేస్తూ ఉంటే ఒక్కడు కూడా సమస్యకు ఎదురుపడి నిలబడిన వాడు కాదు. ఒక గొర్రెలు కాచుకుంటున్న గొర్రెల కాపరి అయిన దావీదు, యుద్ధ ప్రావీణ్యం లేని దావీదు, యుద్ధం గురించి అవగాహన లేని దావీదు ఆ సమస్యకు ఎదురాడి నిలబడినట్లుగా ఇక్కడున్న మాటలను బట్టి మనకు తెలుస్తుంది. కారణం ఏమై ఉంటుందంటారు? ఇప్పుడు యుద్ధ కవచాలని మంచిగా ఆ ప్రావీణ్యం కలిగి యుద్ధాభ్యాసం చేసే వాళ్ళు కూడా భయపడుతున్నారు. అసలు యుద్ధ ప్రావీణ్యం లేని, ఎలాంటి దాని గురించి అవగాహన లేని దావీదు భయపడటం లేదు. గొల్లియాతు శరీరం మీద ఉన్న కవచాలు, ఆ రక్షణ వలయాలన్నీ కూడా అంట 57 కేజీలు ఉంటాయంట. ఎంత? 57 కేజీలు. మీరు చూస్తే అక్కడ దేవుని వాక్యములో మనం చూస్తాం. ఆయన ఎత్తు 6 మూరల 1 జానెడు, 6 మూరల 1 జానెడు. ఇంకా ఇంచుమించు మీకు చెప్పాలంటే కొన్ని డిక్షనరీలు చూశాను, 3 మీటర్లకి కొంచెం తక్కువ అంట. 3 మీటర్లకి కొంచెం అంత ఎత్తు కలిగినాడు. ఆయన పట్టుకునే ఈట ఉందే, ఈట బల్యం, ఆ బల్యం కొన ఒక కమ్ము ఉంటుంది, అంటే కత్తి లాంటిది కమ్మి గుచ్చుకునేది ఉంటుంది. అదొక్కటే 7 కేజీలు అంట. 7 కేజీలు అంటే మీరు ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, ఇక అతని శరీరం ఎంత పెద్దగా ఉందో, అతను ఎంత ఎత్తుగా ఉన్నాడో, 57 కేజీలు శరీరం మీద ఆ దుస్తులే ఉన్నాయంట. కవచం, బియ్యం బస్తా ఎంత ఉంటుందండి? 25 కేజీలు లేదా 26 కేజీలు ఉంటుంది. దాన్ని మనం మోయాలంటే మోస్తాం, కానీ భారంగా మోస్తాం. అలాంటిది దానికి డబల్ వెయిట్ని శరీరంలో దుస్తులుగా ధరించుకోవాలంటే గొల్లియాతు తన శరీరం ఎంత పెద్దదో, అతను ఎలాంటి మనిషో ఎంతటోడో మీరు ఆలోచన చేయండి. అలాంటి వ్యక్తిని దావీదు ఎదిరించుటకు నిలబడ్డాడు. అలాంటి వ్యక్తిని కారణం ఏమై ఉంటుందంటే, ఎవరైతే దేవునికి భయపడతారో వారు ఇక ఏ సమస్యకు కూడా భయపడరు. హల్లెలూయా. ఎవరైతే దేవునికి భయపడరో వారు అన్ని సమస్యలకు భయపడుతూనే ఉంటారు. ప్రతి దానికి భయపడే వారినంట ఫోబియా సోకింది అంటారంట. అదొక వైరస్, అదొక జబ్బులాగా. ఈ రోజున చాలామంది మనుషులు ప్రతి దానికి భయపడిపోతున్నారు. కారణం వారు దేవునికి భయపడటం లేదు. అందరూ భయపడుతున్నారు అక్కడ, కానీ దావీదు ఒక్కడే భయపడటం లేదు. కారణం ఏంటి అంటే, ఈయన దేవునికి భయపడే వ్యక్తి. ఇంకో విషయం చెప్పమంటారా? భయపడే వాళ్ళు ధైర్యంగా ఉండేవాడిని కూడా భయపెడతారు. భయపడేవాళ్ళు ధైర్యంగా ఉండే వాళ్ళని కూడా భయపెడతారు. అంటే వారిలో ఆ అధైర్యాన్ని బట్టి బాగా ధైర్యంగా ఉన్నవాడిని కూడా కృంగజేస్తారు. అలాంటి సమయాల్లో కూడా ధైర్యంగా ఉండేవాళ్ళు ఎవరంటే దేవునికి భయపడే వాళ్ళే. గొల్లియాతుని నేను చంపుతాను, హతం చేస్తానన్నప్పుడు ఆ దేశ ఇజ్రాయేల్ రాజు సౌలు రాజు దావీదుతో ఏమంటున్నాడంటే, అదే చూడండి 17వ అధ్యాయము 33వ వచనాన్ని మీరు చూస్తే, సౌలు ఈ ఫిలిస్తీని ఎదుర్కొని వానితో పోట్లాట్టుకు నీకు బలం చాలదు, నీవు బాలుడవు, వాడు బాల్యము నుండి యుద్ధాభ్యాసం చేసిన వాడు చాలండి. సౌలు రాజు ఏమంటున్నాడు దావీదుతోటి, నీవు చిన్నపిల్లోడివి, నీకు యుద్ధాభ్యాసం గురించి తెలియదు, నువ్వు ఎవరినైతే పోట్లాడాలనుకుంటున్నావో వాడు చిన్నతనం నుండి యుద్ధాభ్యాసం చేసినోడు, నీకు బలం చాలదు వాడిని ఎదిరించేదానికి అని మాట్లాడుతూ ఉంటే, దావీదుకున్న విశ్వాసం ఎలాంటిదంటే,
తన జీవితంలో జరిగిపోయిన సంఘటనలు, తన జీవితంలో ప్రాణం పోగొట్టుకుంటాను అనుకున్న ఆ పరిస్థితుల్లో దేవుడు తనను కాపాడిన విషయాన్ని సౌలు రాజుతో చెప్తూ ఇలాగ మాట్లాడుతున్నాడు దావీదు. ఏమనంటే 37వ వచనాల్లో మీరు కానీ చూస్తే, సింహం యొక్క బలము నుండి, ఎలుగుబంటి యొక్క బలము నుండి నన్ను రక్షించిన యెహోవా ఈ ఫిలిష్తీయుల చేతి నుండి కూడా, ఆమేన్, హల్లెలూయా. దావీదులో ఉన్న విశ్వాసపు వాక్యం ఎలాగుందో చూసారా? సింహపు బలము నుండి రక్షించిన దేవుడు, ఎలుగుబంటి బలము నుండి రక్షించిన దేవుడు ఈ ఫిలిష్తీయుల చేతి నుండి కూడా నన్ను విడిపిస్తాడు, కాపాడుతాడు, రక్షిస్తాడని దేవుణ్ణి ఆధారం చేసుకొని ఆ సమస్యకు ఎదురాడి నిలుచున్నట్లుగా మనకు స్పష్టంగా అర్థమవుతుంది. దేవుని ఆధారం చేసుకొని ముందుకు కొనసాగడం అన్నది నీ యొక్క జీవితానికి గొప్ప దీవెనగా మారుతుంది. దేవుని ఆధారం చేసుకొని నీ పనులు ముందుకు కొనసాగించడం అనేది నీకు మేలు కలుగుతుంది. ఈ రోజున దేవుని ఆధారం చేసుకోక, దేవునికి భయపడక, దేవుని యందు విశ్వాసం ఉంచక అనేక మంది క్రైస్తవులు ఉదయం లేచినప్పటి నుండి భయంతో బ్రతుకుతున్నారు. గుర్తుపెట్టుకోండి, భయం అనేది ఒక మానసిక వేదన. అది నిన్ను ఆందోళనకు గురి చేస్తుంది, ఇంకొంచెం అనారోగ్య పరిస్థితుల్లోకి నెట్టేస్తుంది. గుర్తుపెట్టుకో. ఈరోజు కాకపోతే ఇంకొక రోజు కాకపోతే మరొక రోజు నువ్వు చనిపోవాలి. ఏదో ఒక కారణం చేత నువ్వు చనిపోవాలి. ఏదో ఒక సమస్య నిన్ను వెంటాడుతుంది. ఆ ప్రాంతంలో ప్రజలు అనుకున్నారా భూకంపం వస్తుంది, మా బిల్డింగ్ కూలిపోద్ది, మేము చచ్చిపోతాం అనుకున్నారా? ఎవరికి కూడా ఆలోచన లేదు, ఉండదు. కానీ మరణం అనేది వారిని ఆ విధంగా సమీపించింది. అయితే ఈ రోజున క్రైస్తవులంగా మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, నీవు ఈ లోకములో ధైర్యం కలిగి జీవించాలి. ఈ లోకంలో మీకు శ్రమలు కలుగుతాయి, అయినను మీరు ధైర్యం కలిగి జీవించాలని దేవుడు చెప్పిన మాటను గుర్తుకు తెచ్చుకొని ముందుకు కొనసాగాలి. అవును, దేవుని వాక్యములో దావీదు ఇలాగా మాట్లాడుతున్నాడు. ఏమని మాట్లాడుతున్నాడంటే, నేను నాకున్న శ్రమలను బట్టి, నాకున్న సమస్యలను బట్టి నేను భయపడక జీవిస్తాను. ఆ భయంకరమైన పరిస్థితుల్లో ధైర్యం విడిచిపెట్టకుండా ముందుకు కొనసాగుతానని. ఆయన యొక్క ధైర్యం ఏంటంటే 27వ కీర్తన 1వ వచనములో, యెహోవా నాకు రక్షణ వెలుగై ఉన్నాడు, నేను దేనికి భయపడాలి, ఎవరికి భయపడాలి? 3వ వచనంలో అంటాడు, నాతో యుద్ధము చేయుటకు దండు దిగినా నేను భయపడను. యుద్ధము రేగుటకు మనుషులు అనేక రకాలుగా ప్రయత్నించిన నా ధైర్యాన్ని నేను విడిచిపెట్టను అంటున్నాడు. కారణం, దేవుడు నాకు రక్షణగా ఉన్నాడు, దేవుడు నాకు వెలుగుగా ఉన్నాడు. నేను దేనికి భయపడాలి? ఎందుకు భయపడాలి? ఎవరికి భయపడాలి? నేను దేనికి భయపడను. దేవుడు నాకు తోడుగా ఉన్నాడు అన్న ధైర్యం ఏ క్రైస్తవుల్లో ఏమైతే ఉంటుందో వారు ధైర్యాన్ని విడిచిపెట్టరు. వారు ధైర్యంగా ముందుకు కొనసాగుతారు. ఈ రోజున నీ కుటుంబంలో నీకు కలిగిన శ్రమలను బట్టి, నీకు కలిగిన ఇబ్బందులను బట్టి నీవు నిరుత్సాహపడిపోయి కృంగిపోయి, ఏంది నా జీవితం, నా పరిస్థితి ఏంటని చెప్పి ఏ దరిగానక తిరుగుతున్నా నీ మనస్సును దేవుడు మారుస్తున్నాడు. నీ మనస్సుతోనే దేవుడు మాట్లాడుతున్నాడు. ఏమనంటే, నువ్వు ధైర్యం కలిగి జీవించు, నాపై ఆధారపడి జీవించు, నన్ను నమ్ముకో, పూర్తిగా నా మీద ఆధారపడు, మనుషుల దగ్గర విచారణ చేయబాకు, నా దగ్గరకు రా, నీకు నేను సహాయం చేస్తానని ప్రభువు మాట్లాడుతుంటే, ఈ రోజున అనేకులు మనుషులు దేవుని దగ్గర విచారణ చేసేవారు లేరు, దేవునికి భయపడేవారు లేరు. ఆఖరికి దయ్యానికి కూడా భయపడుతున్నారు కానీ దేవునికి భయపడటం లేదు. పక్కనింటోడికి కూడా భయపడుతున్నారు కానీ దేవుడికి భయపడటం లేదు. బిడ్డలకు భయపడే వాళ్ళు ఉన్నారు, దేవునికి భయపడే వాళ్ళు కానీ లేరు. సమాజానికి భయపడే వాళ్ళు ఉన్నారు, ఇంటి పక్కన వాళ్ళకి మొహమాట పడే వాళ్ళు ఉన్నారు, కానీ దేవునికి భయపడే మనుషులు లేరు. దేవునికి భయపడడం అంటే ఏంటంటే ఆయన మాటకు విధేయత చూపించడం. పొరపాటు చేయవలసిన పరిస్థితి వచ్చిన యోసేపులాగా దేవునికి భయపడి తప్పించుకోవడం, ఇదే దేవునికి లోబడ్డం, భయపడ్డం. ఎవరైతే ఈ విధంగా ప్రవర్తిస్తారో, ఈ విధంగా బ్రతుకుతారో, ఇక వారు దేనికి కూడా భయపడరు. చెరసాల్లో వేయబడే పరిస్థితే వచ్చిన అనేకులను బట్టి
నిందల పాలవడానికే పరిస్థితి మనిషికి వచ్చినా, ఎలాంటి పరిస్థితి వచ్చినా వారు భయపడరండి. ఎందుకంటే మనుషులందరూ భయపడని విషయానికి వీళ్ళు భయపడుతున్నారు. ఆయనే దేవుడు. హల్లెలూయా. దేవునికి భయపడని మనుషుల మనస్తత్వం ఎలాగుంటుందంటే పాపం చేసేదానికి ఆస్కారంగా ఉంటుంది. దేవునికి భయపడిన మనుషులు, ఆ మాట ఎక్కడ మనకు కనిపిస్తుంది అంటే అబీమెలెకు దగ్గర అబ్రహాము అబద్ధం చెప్పినప్పుడు మాట్లాడతాడు. 20వ అధ్యాయం ఆదికాండం 11వ వచనంలో మీరు చూస్తే అక్కడ ఉన్న మాటలు దయచేసి చదవండి. ఆదికాండం 20వ అధ్యాయం 11వ వచనం. ఆదికాండం 20వ అధ్యాయం 11వ వచనం. ఈ స్థలమందు దేవుని భయము ఏమాత్రము లేదు కాబట్టి నా భార్య నిమిత్తం నన్ను చంపుదురని చేసి తిని చాలు. అబీమెలెకు అడిగాడు, నీ భార్య నా సహోదరిని ఎలాగ చెప్పావు అంటే అబ్రహాం అంటాడు, ఈ స్థలమందు ఈ గెరారు ప్రాంతంలో దేవుని భయం బొత్తిగా లేదు కాబట్టి నా భార్య నిమిత్తం నన్ను ఎక్కడ చంపేస్తారో అన్న కారణం చేత అబద్ధం చెప్పానని అబ్రహాం మాట్లాడుతున్నాడు. ఆలోచించేయండి, దేవుని భయం ఏ ఇంటిలో ఉండదో, దేవుని భయం ఏ ఊరిలో ఉండదో, దేవుని భయం ఏ స్థలం మందు ఉండదో ఆ స్థలంలో పాపం నివసిస్తుంది. ఆ స్థలంలో విచ్చలవిడితనం కలుగుతుంది. ఆ స్థలమందు భయంకరమైన రుగ్మత కలుగుతుంది. అబ్రహాము మాటల ద్వారా అర్థమవుతుంది, దేవుని భయం ఉన్నవారు మనిషికి హాని చేయరు. దేవుని భయం ఉన్నవారు మనిషిని ప్రేమిస్తారు. దేవుని భయం లేని చోట విచ్చలవిడితనం ద్వారా, స్వార్థం ద్వారా, లోక ఆశల ద్వారా వారి ఇష్టానుసారంగా ప్రవర్తిస్తారని అబ్రహాము మాటల ద్వారా మనకు తెలుస్తుంది. కాబట్టి ఈ మాటలు వింటున్న నా ప్రియ సహోదరులారా, దేవుని భయం పవిత్రమైనది అని లేఖనాల్లో ఉంది. దేవుని భయం జ్ఞానాన్ని కలిగిస్తుంది అని దేవుని వాక్యంలో ఉంది. ఈ రోజున పవిత్రంగా బ్రతికే దేవుని భయము కావాలా, పాపములోనికి తీసుకువెళ్ళే ఈ లోక భయము కావాలా? ఈ లోకపరమైన భయము నొంది పాపము చేయొక్కడి అని దేవుని వాక్యంలో ఉంది. ఈ రోజున ఈ లోకాన్ని బట్టి భయపడుతున్న మనుషులు పాపం చేస్తున్నారు. దేవునికి భయపడేవారు పవిత్రంగా జీవిస్తున్నారు. దేవునికి భయపడేవారు దైవ జ్ఞానాన్ని సంపాదించుకుంటున్నారు. అవును, ఎరికో ప్రాంతంలో రాహాబు అనే వేశ్య, పాపములో ఉన్న స్త్రీ ఆ ఊరిలో ఉన్న సైనికులకు భయపడలేదు, ఆ దేశంలో ఉన్న ప్రజలకు భయపడలేదు. కానీ యెహోవా దేవునికి భయపడింది. యెహోవా దేవునికి భయపడి ఆ వేగుల వారిని దాచి రక్షించిన కారణం చేత ఆ ప్రాంతంలో ఉన్న వారందరూ చనిపోయారు, కానీ రాహాబు కుటుంబం ఒకటే బ్రతికింది. హల్లెలూయా. ఒకసారి ఐగుప్తు ప్రాంతంలో ఐగుప్తు రాజు హెబ్రీ మంత్రసానులను పిలిపించి, ఇదిగో హెబ్రీ స్త్రీలు కనేటప్పుడు ఆడపిల్లలు కానీ పుడితే వారిని మా కోసం బ్రతకనండి, మగపిల్లలు కానీ బ్రతికితే వారిని చంపేయండి అని చెప్పి ఆజ్ఞ ఇచ్చాడు వాళ్ళకి రహస్యంగా పిలిపించి. అయితే అక్కడ ఉంటాయి మాటలు, నిర్గమాకాండం 1వ అధ్యాయంలో ఉంటాయి మాటలు. ఐగుప్తు హెబ్రీ మంత్రసానులు దేవునికి భయపడి రాజాజ్ఞను వారు ప్రక్కన పెట్టి, ఎక్కడుంటాయి ఆ మాటలు? నిర్గమాకాండం 17వ అధ్యాయము. అయితే ఆ మంత్రసానులు దేవునికి భయపడి ఐగుప్తు రాజు తమకు ఆజ్ఞాపించినట్లు చేయక మగ పిల్లలను బ్రతికినీగా 20వ వచనంలో దేవుడు వారికి మేలు చేశాడని, 21వ వచనంలో దేవుడు వారికి వంశాభివృద్ధి కలిగించాడని దేవుని మాటలు ఇక్కడ తెలియజేస్తున్నాయి. ఈ మాటలను బట్టి మీకు నేనేం చెప్పదలుచుకున్నానంటే, ఒక అన్యుడే కావచ్చు, క్రైస్తవుడే కావచ్చు, వాడు ఎవడైనా కానీ దేవునికి భయపడితే, దేవునికి లోబడితే వారు ఈ లోకపరమైన శ్రమలకు భయపడరు. దేవునికి భయపడకపోతే ఈ లోకం కలిగించే భయం ద్వారా పాపం చేసేదానికి, నిరాశలోనికి వెళ్ళిపోయేదానికి, ఆందోళనకు గురయ్యేదానికి,
టెన్షన్గా ఫీల్ అయ్యేదానికి ఈ రోజున గుర్తుపెట్టుకోండి, మనిషికి వచ్చే సగం జబ్బులకు కారణం టెన్షన్, ఆందోళన, భయమే. ఏ మనిషి అయితే సంతోషంగా ఉంటాడో ఆ సంతోషం ఆ మనిషిని పుష్టిగా నిలబెడుతుంది, ఆరోగ్యవంతునిగా ఉంచుతుంది. సంతోషం లేని మనిషి దినదినము కృషించిపోతా ఉన్నాడు, దినదినము నలిగిపోతున్నాడు. కారణం బాధ్యతల ద్వారా టెన్షన్, ఆర్థిక సమస్యల ద్వారా టెన్షన్, ఈ లోకపరమైన శోధనలు మనుషుల ద్వారా, శత్రువుల ద్వారా, కుటుంబం ద్వారా, సమాజం ద్వారా, ఎన్నో రకాలుగా, ఉద్యోగంలో, చదువులో, పరీక్షలు బట్టి చాలామంది మనిషి ఈ రోజున టెన్షన్ పడుతూ ఉన్నాడు, ఆందోళనకు గురవుతూ ఉన్నాడు, భయానికి లోనవుతూ ఉన్నాడు. భయపడ్డాన్ని బట్టి ఎంతోమంది వారి జీవితాన్ని నిరర్థకంగా చేసుకుంటున్నారు. ఈ మధ్యకాలంలో చూస్తే చాలామంది చిన్న పిల్లలకు పరీక్షలు రాస్తూ ఉండగానే హార్ట్ స్ట్రోక్ వచ్చిందని న్యూస్లో నేను చూశాను. చిన్న వయసు పిల్లకాయలకి హార్ట్ స్ట్రోక్. కారణం టెన్షన్గా ఫీల్ అవ్వడం, ఆందోళనగా ఫీల్ అవ్వడం. కరోనా టైంలో, కోవిడ్ టైంలో రోగం వచ్చి చచ్చిపోయిన వాళ్ళకంటే టెన్షన్తో చచ్చిపోయిన వాళ్ళు చాలామంది ఉన్నారు. ఒక పిల్లోడికి కోవిడ్ రాలేదు, చెట్టు కింద కూర్చో ఉన్నాడు. వాళ్ళ తల్లిదండ్రులు రిపోర్ట్స్ తీసుకురావడానికి హాస్పిటల్లోకి వెళ్ళారు. తల్లిదండ్రులు వచ్చే లోపల ఆ బిడ్డ చనిపోన్నాడు. కుమారుడు యవనస్తుడు. కారణం భయం, నాకు కోవిడ్ వచ్చేసిందేమో అన్న భయం, అతనికి రాకుండానే చనిపోయాడు. ఈ రోజున గుర్తుపెట్టుకోండి, ఈ లోకపరమైన భయం పాపానికి లోను చేస్తుంది. ఈ లోకపరమైన భయం మనిషిని కృషింపజేస్తుంది, నిర్జీవం చేస్తుంది, మనిషిని గందరగోళంలో పడేస్తుంది. కానీ దేవుని భయం నేను జ్ఞానానికి, పవిత్రంగా ఉండేదానికి, దేవుని ద్వారా మేలులు పొందేదానికి కారణంగా మారుతుంది. గుర్తుపెట్టుకోండి, దావీదుని గురించి చెప్పాను. అందరూ భయపడిన విషయంలో దావీదు భయపడ్డాడు, కాబట్టి అందరూ భయపడేదానికి దావీదు భయపడలేదు. రాహాబు అనే వేశ్య ఏ మనుషునికి భయపడలేదు, కానీ దేవునికి భయపడి తన కుటుంబాన్ని రక్షించుకునింది. ఐగుప్తులో ఉన్న హెబ్రీ మంత్రసానులు రాజాజ్ఞలకు కూడా భయపడకుండా దేవునికి భయపడిన దాన్ని బట్టి దేవుని ద్వారా మేలు పొందుకున్నారు, తమ వంశానికి వృద్ధి కలుగు చేసుకున్నారు. ఈ రోజున గుర్తుపెట్టుకోండి, అన్యులైనా క్రైస్తవులైనా వాళ్ళు ఎవరైనా కానీ దేవునికి భయపడే మనస్తత్వం ఏదైతే ఉంటుందో అది వారిని హెచ్చింపజేస్తుంది, వారిని ఆశీర్వాదకరంగా మారుస్తుంది. ఈ రోజున మీరు దేవునికి భయపడక మనుషులకు భయపడి చేసే పనులున్నాయే, మిమ్మల్ని సమాజంలో ఎందుకు పనికిరాని వారిగా చూపిస్తాయి, అసమర్థులుగా చూపిస్తాయి. దావీదుని హీరోగా నిలబెట్టింది ఏంటంటే దేవునికి భయపడ్డం. ఒక గొర్రెల కాపరి, గొర్రెలు మేపుకునేవాడు, అంత ఘనపరచబడ్డానికి దేవుని యొక్క భయం ఆయనలో ఉంది. కాబట్టి దేవుడు నాకు రక్షణ అయి ఉన్నాడు, నాకు వెలుగై ఉన్నాడు, నేను దేనికి భయపడిన అంటాడు. హల్లెలూయా. బంధువులను బట్టి కాదు ఆయనకి ధైర్యం, స్నేహితులను బట్టి కాదు ఆయనకి ధైర్యం, ఇంకొకరిని బట్టి కాదు, తల్లిదండ్రులను బట్టి కాదు, ఉన్న ధనాన్ని బట్టి కాదు. నా దేవుడు నాకు రక్షణగా ఉన్నాడు, నా దేవుడు నాకు వెలుగుగా ఉన్నాడు అంటున్నాడు. ఈ రోజున అలాంటి విశ్వాసం, అలాంటి నిరీక్షణ ఏ క్రైస్తవునికి ఉంది ఆలోచించేయండి. లేకనే, అలాంటి భయభక్తులు లేకనే ఈ రోజున అన్నిటికీ భయపడుతూ ఎంతో కృంగిపోతున్నారు. నా ప్రియ సహోదరులారా, ప్రభు మీతో మాట్లాడుతూ ఉండగా నీ దిగులు ఎందుకు? నీకున్న భయం దేనికి? దేవునికి భయపడకనే కదా, దేవునికి విధేయత చూపించకనే కదా. ఈ రోజున నీకున్న శ్రమల బట్టి ఎందుకు నువ్వు కృంగిపోతున్నావు? ఈరోజు ఇక మీదటనైనా ఆ రాహాబును వేషి చేసినట్లు, ఐగుప్తులో ఉన్న హెబ్రీ మంత్రసానులు చేసినట్లు, దావీదు చేసినట్లు నువ్వు చేయగలుగుతావా? నీ జీవితం అలాంటి ఆశీర్వాదానికి కారణమవుతుంది, అలాంటి గొప్ప స్థితికి వచ్చేదానికి ప్రభు కృప చూపిస్తారు. ఈ మాటలు మీకు కొంచెం ఇబ్బందికరంగా ఉండొచ్చేమో నాకు తెలుసు, కానీ నిజంగా చెప్తున్నాను, మీరు దేవునికి లోబడండి, దేవునికి మొదట ప్రాధాన్యత ఇవ్వండి, దేవునికి విధేయత చూపించండి. ఆ తర్వాత కలిగే ఆశీర్వాదాలు మీరు చూడండి, మీకే అర్థమవుతుంది. ప్రార్థన చేసుకుందాం, తల వంచి కళ్ళు మూసుకుందాం. ప్రభు మాట్లాడిన మాటలను బట్టి